కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడడంపై పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు స్పందించారు. సో ఆయన మంత్రి కాబట్టి ప్రభుత్వ పరంగా ఆయన ప్రశ్నించిండు, అంటే కౌంటర్ ఇచ్చిండు అనుకోవచ్చు. కానీ ఒకసారి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మనం గమనిస్తే కనుక అందులో నిజం ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాలేదు. ఇక కేటీఆరే అంతా తానై బీఆర్ఎస్ తరపు నుంచి అసెంబ్లీని నడిపించాడు. అంటే కేసీఆర్కి ఇష్టం లేదా, లేకపోతే ఆయన పడిపోయి తొంటి విరగడంతో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆయన అసెంబ్లీకి రాలేదు అనుకోవచ్చు. ఆయన హాస్పిటల్లోనే కేసీఆర్ నడిచిన తర్వాత ఆయన ఇంటికి వచ్చినాక రికవర్ అయిండు అని అనిపిస్తుంది అందరికీ. కాకపోతే అక్కడక్కడ కొంతమంది గెస్ట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పడుకొని బొకే తీసుకోవడం, ఇవన్నీ అంటే ఇంకా కేసీఆర్కి తగ్గలేదనే మెసేజ్ ప్రజల్లో పంపించడానికి బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేసినారు. అయితే కేసీఆర్ ఇంకా రికవర్ కాలేదా అంటే తప్పకుండా అయ్యే ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో కేటీఆర్ ఉన్నాడు, అలాగే అసెంబ్లీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడం కేసీఆర్కి ఇష్టం లేదు. ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ వస్తే ఆయనకు నచ్చదు అని చెప్పే ఉద్దేశంతోనే కేసీఆర్ రావట్లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్న మాట, అంటే ఇంటర్నల్గా. కానీ ఇక్కడ కేసీఆర్ అన్న స్ట్రాటజీ వేరే రకంగా ఉన్నట్లు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కేసీఆర్కి అస్సలు ఇష్టం లేదు. మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం, అలాగే హైట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు బ్రేక్ చేస్తారు, ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తారు అని కేసీఆర్ గట్టిగా నమ్మిండు. ముఖ్యంగా మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఇది తెలంగాణ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటుంది అని చెప్పేసి కేసీఆర్ అనుకున్నాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవ్వడం కేసీఆర్కి అస్సలు ఇష్టం లేదు. ఇంకా చాలామంది అంటే కేసీఆర్ చాలామంది ఎమ్మెల్యేలు కొనడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నమాట. చాలా వరకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇది ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చాలామంది కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్కున్నారు, ముఖ్యంగా కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ 5-6 వేల కోట్ల రూపాయలు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి ఉద్దేశించి బండి సంజయ్ ఆ విధంగా కామెంట్స్ చేసిండు. ఆయన ఒకవేళ ఒక రాజకీయ పార్టీగా డైరెక్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేయాలంటే ఆయన వేరే విధంగా మాట్లాడుండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు, త్వరలో ఎన్నికలు వస్తాయో లేకపోతే త్వరలోనే సర్కార్ మారుతుంది అని కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేస్తుండే. కానీ బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఏంది, మొత్తం టోటలీ కేసీఆర్ని కామెంట్ చేసిండు, కేసీఆర్ పైన కామెంట్ చేసిండు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటాడు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. అండ్ ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా ఉండనియాడు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన అనుకున్నది చేస్తాడు అని చెప్పేసి బండి సంజయ్ తన మనసులోని మాట చెప్పిండు. అలాగే ఈ ప్రభుత్వానికి కూల్చడానికి కేసీఆర్ లాంటి వాళ్ళు ట్రై చేస్తే మేము ప్రభుత్వానికి సహకరిస్తాము, ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటామని చెప్పేసి బండి సంజయ్, అంటే కేసీఆర్ని ఇన్ని రోజులు చూస్తున్న బండి సంజయ్ ఆయన మనసులో మాటను బయట పెట్టండి తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా బండి సంజయ్ అయితే కామెంట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీని కావాలని అయితే బండి సంజయ్ కౌంటర్ చేయలేదని అయితే నేను అభిప్రాయపడుతున్నాను. మీరేమంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.